श्रीकृष्णाख्यं परं धाम जगद्धामरमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृष्णे नमः। पंचतत्वात्मकं कृष्ण भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी శ్రీల గురుదేవుడు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి కంకణ వనమారాజు గారు పూజ్యపాద హరిదాస్ ప్రభు పూజ్యపాద అలాయుధ ప్రభు పూజ్యపాద సుదర్శన ప్రభు పూజ్యపాద సనాతన ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ బ్రహ్మవైవర్త పురాణం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మకాండం గురించి చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణుడి యొక్క అవతరించే ముందుగా కావలసిన ఏర్పాటు, కృష్ణుడు ఎందుకు అవతరించారు, అవతరించడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. భూదేవి యొక్క భారాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, భక్తుల్ని రక్షించడానికి, ముఖ్యంగా స్వయంగా కృష్ణుడే ఈ యొక్క భరతవర్షంలో అవతరించారు. అవతరించి అద్భుతమైన లీలలు చేశారు భక్తులతో. గోపికలు, గోపాలు, యశోద, నందమహారాజు, దేవకి, వసుదేవుడు
దేవకి వసుదేవుల గురించి మనం చెప్పుకున్నాం. పూర్వజన్మలో ఎంత తపస్సు చేశారు వారు. తపస్సు చేయడమే ముఖ్యం. ఇప్పుడు మనం కూడా తపస్సు చేస్తున్నాం. ఇది తపస్య. కలియుగంలో హరికథ ఇంతసేపు కూర్చొని శ్రవణం చేయడం ఇదే తపస్య. అడవిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని కాలు పైకి తలకాయ కింద పెట్టుకొని ధ్యానించాల్సిన అవసరం లేదు. మిగతా యుగాల్లో కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మఖై ద్వాపరే తత్పరిచర్యాయ కలు తత్ హరికీర్తనాత్. కృతయుగం అంటే సత్యయుగంలో ధ్యానించేవారు. లక్షల లక్షల సంవత్సరాలు బ్రతికేవారు. అప్పుడు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సంసారం చేసి వెళ్ళిపోయేవారు. వేల సంవత్సరాలు అక్కడ ధ్యానించేవారు వెళ్ళి. తర్వాత త్రేతాయుగం వచ్చింది. యజ్ఞయాగాదులు చేసేవారు. అందరికీ కూడా సాధ్యపడేది కాదు. ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తే అప్పుడు భగవత్ ప్రాప్తి అయ్యేది. ద్వాపరయుగంలో పరిచర్య, పూజ, అర్చన నిష్టగా చేయాలి. ఈ కలియుగంలో కలువు తద్ హరికీర్తన. కలియుగంలో భగవంతుని నామాన్ని కీర్తించాలి, జపించాలి, భగవంతుని కథ వినాలి. ఇదే తపస్య. ఒక గంట సేపు కూర్చొని వినడం అంటే ఇదే తపస్య. మరి అందరికీ సాధ్యపడుతుంది. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితైన సత్సంగమంచ లభతే పురుషో యథావై. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితైన, కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్ల జన్మల యొక్క సుకృతి. ఏ జన్మలో భగవంతుని సేవ చేశారు, భక్తులు సేవ చేశారు, ఆ యొక్క సుకృతి వలన ఈ జన్మలో సత్సంగం లభిస్తుంది. అందరికీ లభించదండి. ₹1,00,000 ఇచ్చి కూర్చోమని కూడా 2 నిమిషాలు కూడా కూర్చోలేదు. సత్సంగం అంటే భాగ్యం ఉదయించినప్పుడే సత్సంగం లభిస్తుంది. చూడండి, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయింది, సగం వయసు అయిపోతుంది, ఇప్పుడు లభించింది అంటే ఇప్పుడు భాగ్యం ఉదయించింది అని అర్థం. చిన్నప్పటి నుంచి లభించలేదంటే అప్పుడు ఉదయించలేదు, ఇప్పుడు ఉదయించింది. మరి ఉదయించినప్పుడే లక్ష్మీదేవి తలుపు తట్టినప్పుడే తలుపు తెరవాలి. అలాగే ఉదయించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. భాగ్యోదయన బహుజన్మ సమర్జితైన, 1 2 కాదు, 100,000 జన్మల యొక్క సుకృతి వలన సత్సంగం అంత లభతే పురుషో యథావై. సత్సంగం అంటే ఇదే సత్సంగం. సత్ అంటే భగవంతుడు, సత్ అంటే కృష్ణుడు, సత్ అంటే రాముడు, సత్ అంటే నారాయణుడు. ఆయన యొక్క సాంగత్యం ఎలా చేయగలం? ఆయన ఇప్పుడు ఉన్నారేంటి? ద్వాపరయుగంలో అవతరించారు, ఎంతోమంది సాంగత్యం పొందారు. పొందిన వాళ్ళు కూడా లాభం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కౌరవులు ఆయన చూడలేదేంటి? ఆయనతో మాట్లాడలేదేంటి? మాట్లాడారు, చూశారు. దుర్యోధనుడు మాట్లాడలేదేంటి కృష్ణుడు? కానీ లాభాన్ని పొందారేంటి? సత్సంగం చేయలేదు దుర్యోధనుడు. ఇదే సత్సంగం వలన సులభమవుతుంది భగవంతుడు. అజ్ఞానకృత మోహమదాంధకార నాశం విదాయతే తత్ ఉదయతే వివేక. అజ్ఞానం పోతుంది సత్సంగం వల్ల. ఇప్పుడు మీరు చూడండి, 1 గంట కూర్చున్నాను ఇక్కడ, మేము చెప్తున్నాను. మొట్టమొదట సరే, శాస్త్రాల్లో చెప్పబడింది భగవంతుని కథ శ్రవణం చేయడం వల్ల కోట్ల జన్మల పాపాలు పోతాయి, సుకృతి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఈ శరీరం వదిలిన తర్వాత చెప్పబడింది. అలాగే వాస్తవం. మరి ఇప్పుడు మాకేంటి లాభం? అజ్ఞానం పోతుంది మొట్టమొదట. ఈ క్షణం ఏం లాభం అంటే అజ్ఞానం పోతుంది మొట్టమొదట. సరే, శరీరం వదులుతుందో భగవత్ ప్రాప్తి, కోట్ల జన్మల పాపాలు పోతాయి, పుణ్యం ఉదయిస్తుంది, ఇవన్నీ తర్వాత విషయం. ముందు ఇప్పుడు మాకేం లాభం స్వామి? అజ్ఞానకృత మోహ మదాంధకార నాశం విదాయతే తత్ ఉదయతే వివేక. అజ్ఞానం పోతుంది మొట్టమొదట. మీరు ఎంటర్ అయ్యారు, స్వామి కథ చెవిలో పడగానే అజ్ఞానం పోతుంది. మొట్టమొదట అజ్ఞానానికి మూలం ఈ శరీరం నాది అనుకోవటం, ఆత్మని దేహం అనుకోవటమే, ఈ దేహాన్ని సర్వం అనుకోవటమే. ఇదే అజ్ఞానం. మమ
అహం మమేతి ఇది మాయ, నేను నాది, ఇదే మాయ, ఇదే అజ్ఞానం. ఈ శరీరాన్ని నేను అనుకున్నాను. ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులు, వస్తువులు, డబ్బు, స్థలం అన్నీ నాది అనుకున్నాను. ఇదే అజ్ఞానం. నిజానికి ఈ శరీరం నేను కాదు. ఇప్పుడు సైకిల్ మీద ఎక్కారంటే సైకిల్ నేనా ఏంటి? సైకిల్ నాది కావచ్చు, కానీ సైకిల్ నేను కాదు కదా. కారులో వెళ్తున్నాను, కారు నేనా ఏంటి? ఆ సమయానికి కారులో ఎక్కాను అంటే కారు నేను కాదు, నేను వేరే ఉన్నాను. అలాగే కనిపించే ఈ శరీరం నేను కాదు. ఆత్మ లోపల ఉంది. ఏ ఆత్మ అయితే ఉండబట్టే నేను మాట్లాడుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. ఏ క్షణమైతే ఆత్మ ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుందో ఆ క్షణమే మృతదేహం అవుతుంది ఈ శరీరం. పుట్టింది చివరికి నశిస్తుంది శరీరం, కానీ ఆత్మ సనాతనమైంది, నిత్యమైంది. కనుక ఆత్మస్వరూపం ఏంటి? భగవంతుని యొక్క దాస్యం, భగవంతుని సేవ. చూడండి, శరీరానికి మనము రోజు భోజనం చేస్తున్నామా లేదా? ప్రతిరోజు భోజనం చేస్తున్నాం. ఒక్క పూట కూడా భోజనం చేయకపోతే అబ్బా నేను ఉదయం టిఫిన్ తీసుకోలేదు, అబ్బా 12 అయిపోయింది, ఆకలేస్తుంది అంటామా లేదు? ఉదయం ఏం తీసుకోలేదు, ఈరోజు ఏం తీసుకోలేదు, 12 అయిపోయింది, తొందరగా వంట చేసి తీసుకోవాలి. శరీరానికి పోషిస్తున్నాం ఆహారం. ఆత్మకి పోషణ ఈ సత్సంగం. లోపల ఆత్మ ఉంది, పాప ఆకలితో ఉంది. ఎప్పటి నుంచి ఉంది? కోట్ల జన్మల నుంచి ఉంది. ఉండబట్టే మళ్ళీ జన్మ తీసుకున్నాం. మనం జన్మ మృత్యు జరవేదని సంసార చక్రంలో తిరుగుతుంది అంటే ఆ ఆత్మ కావాల్సిన ఆహారం మనం ఇవ్వలేదు అని అర్థం. ఈ ఆత్మకి ఏంటి ఆహారం? భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క నామం, ఇదే ఆహారం. నిరంతరం ఇస్తూ ఉండండి. చివరికి ఆత్మ పరమాత్మ సేవలోకి వెళ్తుంది. నిత్యము సనాతనమైన ఆత్మ తన యొక్క నిజస్వరూపంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు. చూడండి, ప్రతిసారి దుఃఖం అండి, దుఃఖాలయంలో దుఃఖమే ఉంటుంది. ఈ జగత్తులో కోట్లు ఆస్తి ఉన్నవాడికి పేదవాడికి ఒకటే, భేదం ఏం లేదు. కోట్లు ఉన్నవాడు కూడా అదే దుఃఖాన్ని అనిపిస్తున్నాడు, పేదవాడు కూడా అదే దుఃఖాన్ని అనిపిస్తున్నాడు. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, అందమైన వాడు, అందం లేనివాడు, విద్య ఉన్నవాడు, విద్య లేనివాడు, ఇవన్నీ కూడా ఒక్కటే. ఎందుకంటే దుఃఖాలను జైల్లో ఉన్నవారు అందరూ, పొడవు ఉన్నవాడు, పొట్టివాడు, నల్లవాడు, తెల్లవాడు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, జైల్లో ఒకసారి ఎంటర్ అయిపోయారంటే లోపల అందరూ సమానమే, అందరూ ఖైదీలు. జైల్లోకి వాడు ఎవడైనా సరే, రాజనీతి వాడైనా సరే, సినిమా వాడైనా సరే, ఎవరైనా సరే జైల్లో వేస్తారు. ఎవరిని? ఖైదీలను వేస్తారు. అందరూ ఖైదీలే లోపల. మరి ఈ దుఃఖాలయంలో వచ్చిన ప్రతి వారు కూడా ఖైదీలో. మనం ఏం తప్పు చేశామయ్యా? ఎందుకు ఈ దుఃఖాలయం వేశారు? భగవంతుణ్ణి విడిచిపెట్టడమే మనం చేసిన పెద్ద తప్పు. ఎందుకు విడిచాం? భగవంతుడిలాగా విలాసమైన జీవితాన్ని అనుభవించాలనే ఒక కోరిక ఉత్పన్నమైంది. దీన్నే అజ్ఞానం అంటారు. అజ్ఞానం వల్ల ఏ క్షణమైతే మనం భగవంతుని యొక్క గుణాలని శ్రవణం చేస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ మెల్లమెల్లగా ఆయన యొక్క మహిమని తెలుసుకుంటాము, ఆ క్షణం ఆయన యొక్క దాస్యం చేస్తాము, ఆ క్షణం ఈ భౌతికమైన శరీరం విడిచిపెడతాము, తిరిగి భగవంతుని సేవలో నియుక్తమవుతాం. అందుకే ఈ ఏర్పాట్లు ఇవన్నీ. తిరిగి భగవంతుని చేరడానికి ఈ ఏర్పాట్లు. అంతే నారాయణ స్మృతి. అంతిమ సమయంలో భగవంతుని స్మరించడం కోసమే ఈ ఏర్పాట్లు. నిన్ను చెప్పుకున్నాము, పూతన అనే రాక్షసి వచ్చి భగవంతుడిని సంహరించడానికి వచ్చింది. పూతన ఉద్ధరింపబడింది. నిన్న విషయం చెప్పుకున్నాను. కంసుడు ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పింది, నిన్ను సంహరించేవాడు నందగోకులంలో పుట్టాడు, పెరుగుతున్నాడు, ఈ విషయం వినేసరికి కంసుడికి భయం వేసింది. 10 రోజుల లోపల జన్మించిన పిల్లలందరినీ సంహరించడానికి రాక్షసులు పంపించారు. అందులో అందరికీ రాక్షసులు ఎంతమంది ఉన్నారు? అందరికీ హెడ్, నాయకురాలు ఈ పూతన. పూతన రాక్షసి బాలగాతిని.
పూతన వెళ్ళింది కృష్ణుడిని సంహరించడానికి. కృష్ణుడు పాలతో సహా దాని ప్రాణాన్ని లాగేశాడు. నందమహారాజు అడుగుతున్నారు, నారదుడు అడుగుతున్నారు, స్వామి పూతన అత్యంత భాగ్యవంతురాలు, కృష్ణుడిని సంహరించడానికి వెళ్ళింది, పాలలో విషం పూసుకొని వెళ్ళింది స్తనాలకి, అయినా మాతృగతి వైకుంఠ ప్రాప్తి కలిగింది, ఎలా సంభవం అని నారదుడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు బద్రీనారాయణుడు అంటున్నారు, స్వామి పూర్వజన్మలో ఈ పూతన ఎవరో కాదు, బలి మహారాజు యొక్క కుమార్తె రత్నమాల. పూర్వజన్మలో పూతన బలి మహారాజు యొక్క కుమార్తె. ఎప్పుడైతే స్వామి వామనావతారం తీసుకొని వచ్చారు, అద్భుతమైన సౌందర్యం చూసి ఈవిడ మనసులో అనిపించింది, అబ్బా ఎంత చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న పాదాలు, ఎంత చక్కగా నడుస్తున్నారు స్వామి, అబ్బా చిన్నపిల్లవాడైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకసారి పాలిస్తే బాగుంటుంది. చూడండి, వాత్సల్య భావం, ఆడవారికి వాత్సల్య భావం ఉంటుంది. వాత్సల్య భావం జాగృత అయినప్పుడే పిల్లవాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కూడా తల్లికి పిల్లవాడే, 40 సంవత్సరాలు అయినా కూడా తల్లికి పిల్లవాడు. ఇక్కడ చూడండి, వామన భగవంతుడి యొక్క సౌందర్యం చూసి ఈవిడ అమోహితం అయిపోయింది, అబ్బా చక్కగా నేను ఒళ్ళో తీసుకొని పాలిస్తే ఎంత బాగుంటుంది అని వాత్సల్య భావం జాగృతమైంది. ఎప్పుడైతే వామన భగవంతుడు 3 అడుగులతోటి సర్వాన్ని వ్యాపించాడు, బలిమహారాజుని సుతల లోకానికి పంపించాడు, అప్పుడు ఆవిడ అనుకుంది, చూడటానికి అందంగా ఉన్నాడే కానీ కాస్త హృదయం కఠోరమైంది వీడికి, నాకు కానీ లభిస్తే ఆ పాలలో విషం పెట్టి చంపేస్తాను అని. మరి భగవంతుడు అంతర్యామి, అందరి యొక్క కోరికలు తీరుస్తారు. సరే, వాత్సల్య భావంతో నన్ను పిల్లవాడి రూపంలో చూశావు, పాలివ్వాలనుకుంటున్నావు, అదే భావంలో నన్ను సంహరించాలని కూడా అనుకున్నావు, కనుక నీకు తప్పకుండా నీ కోరికను తీరుస్తాను అని చెప్పి ఆ వామనుడే కృష్ణుడి రూపంలో వచ్చారు. ఇక పూతన రూపంలో ఆవిడ వచ్చారు. కనుక ఎవరు ఏ భావంతో స్వామిని భజిస్తే అదే భావంతో స్వామి రెస్పాన్స్ అవుతారు. నారదుడు అడుగుతున్నాడు, స్వామి వసుదేవుడు దేవకికి జన్మించారు, అక్కడి నుంచి నందగోకులం వచ్చారు కదా, యశోద నందమహారాజు, మరి వీరు ఏం తపస్సు చేశారంటే, ఏం పుణ్యం చేశారేంటి, అక్కడ జన్మించి ఇక్కడికి వచ్చేసారు స్వామి, ఇక్కడే 11 సంవత్సరాల వరకు అన్ని లీలలు చేశారు, కారణం ఏంటి? దేవకి వసుదేవులకి జన్మించారు, కానీ వారు అంత ఆనందాన్ని పొందలేరు ఎంత ఆనందాన్ని యశోద నందమహారాజు పొందారు. చిన్నప్పటి నుంచి పాలు తాకింది యశోద, ఏలు పట్టుకొని నడిపించింది యశోద, ముద్దు ముద్దు మాటలు నేర్పింది యశోద, స్వామిని ఒళ్ళో కూర్చోబెట్టి లాలించింది యశోద. 11 సంవత్సరాల తర్వాత దేవకి వసుదేవులు వారప్పుడు స్వామిని చూశారు, తర్వాత వారు ఆనందాన్ని పొందారు. చిన్నప్పుడు వాత్సల్య భావాన్ని, వాత్సల్య ప్రేమని పంచుకోవడానికి వారి దగ్గర నుంచి జన్మించి ఇక్కడికి వచ్చేసారు కదా నందగోకులం. నారదుడు అడుగుతున్నారు, స్వామి ఈ యశోద నంద మహారాజు వీరు ఏం పుణ్యం చేశారేంటి? అఖిల బ్రహ్మాండాలకు స్వామి నీలమేఘ శ్యాముడు కృష్ణుడు చిన్న పిల్లవాడి రూపంలో, గోపాలుడి రూపంలో, కన్నయ్య రూపంలో వచ్చి వారి దగ్గర ఆడాడు, పాడాడు. అప్పుడు బద్రీనారాయణుడు అంటున్నారు, స్వామి ఈ నందమహారాజు ఎవరో కాదు, అష్టవసువుల్లో ఒక ఆయన, ద్రోణుడు అనే ఆయన, మరి ఈవిడ ధర అనే ఆయన భార్య. వారిద్దరు పూర్వజన్మల దంపతులు, వారిద్దరు కలిసి 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. ఊరికే లభిస్తారేంటి భగవంతుడు? పరీక్షలో కూడా కష్టపడి చదివితే అప్పుడు పాస్ అవుతారు.
మరి భగవంతుడి ప్రాప్తి అనేది ఊరికే లభిస్తున్నాయి. దానికి తగ్గట్టు తపస్సు చేయాలి, దానికి తగ్గట్టు సాధన చేయాలి. అప్పుడు భగవంతుడి దృష్టి పడితే అప్పుడు భగవత్ ప్రాప్తి. ఇక్కడ చూడండి, ద్రోణుడు, ధర, ఇద్దరు దంపతులు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. స్వయంగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకు వరం? అప్పుడు వారిద్దరు అన్నారు, స్వామి స్వయంగా కృష్ణుడే మాకు పిల్లవాడి రూపంలో వస్తే మేము లాలిస్తాం, పాలిస్తాం అని అన్నారు. మరి ఎంత ఈ వరం చాలా కఠినమైనది. బ్రహ్మ అంటున్నారు, ఈ వరం చాలా కఠినమైనది, స్వయంగా భగవంతుడు ఇవ్వగలిగితే ఇస్తారు, నేను ఇవ్వలేను అని అన్నారు బ్రహ్మ. మళ్ళీ తపస్సు చేశారు. అప్పుడు స్వయంగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలి? స్వామి మీరే స్వయంగా, మీలాంటి వారే కాదు, మీరే స్వయంగా రావాలి, లాలిస్తాం, పాలిస్తాం, వాత్సల్య భావంతో మిమ్మల్ని ప్రేమిస్తాం అని చెప్పి కోరారు భగవంతుడు. సరే తప్పకుండా వరాహకల్పంలో, ద్వాపర యుగంలో, నందగోకులంలో యశోద నంద మహారాజులుగా మీరు జన్మిస్తారు, అప్పుడు మీ కోరిక తీరుతుంది అని చెప్పి భగవంతుడు వచనం ఇచ్చారు. వారే నంద యశోదులుగా జన్మించారు. సరే నారదుడు అడుగుతున్నారు, ఇంత పెద్ద శరీరం పూతనాది, ఎంత పెద్ద శరీరం, కనీసం 15 కిలోమీటర్ల పొడవు ఉంది ఈవిడి శరీరం. వచ్చినప్పుడు గోపిక రూపంలో వచ్చింది, కృష్ణుడు సంహరించగానే ఆవిడ యొక్క నిజస్వరూపం బయటపడింది. 15 కిలోమీటర్లు అంటే చూడండి, పెద్ద పెద్ద చేతులు, కాళ్ళు, ముఖం ఎంత పెద్దవి ఉంటాయి. ఎక్కడైతే ఈవిడ పడిందో అంతవరకు కూడా వృక్షాలు, పెద్ద పెద్ద పర్వతాలు కూడా చూర్ణం అయిపోయాయి. ఎప్పుడైతే నందమహారాజు, మిగతా గోపాలులు వీరందరూ వచ్చారు, ఆ అద్భుతమైన రూపం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద రాక్షసి. నిజానికి వారందరూ అనుకుంటున్నారు కృష్ణుడు చిన్నపిల్లవాడు, కృష్ణుడు చంపగలడేంటి? లేదు లేదు. నందమహారాజు అంటున్నారు, నేను నారాయణ నామం చేస్తూ ఉంటాను రోజు, నారాయణుడే మా పిల్లవాడిని రక్షించాడు అని నందమహారాజు అంటున్నారు. ఆ యొక్క రూపాన్ని, పూతన రూపాన్ని ముక్కలు ముక్కలు చేసి నిప్పంటించారు, దహనం చేశారు. దహనం చేయడం వలన ఆ యొక్క వాయువు, ఆ యొక్క పొగ దివ్యమైన సుగంధం వస్తుంది. అగురు, కర్పూరము, చందనము, కేసరి యుక్తమైన సుగంధం. ఇదేంటయ్యా, రాక్షసిని దహనం చేస్తే అత్యంత సుగంధం ఎలా వస్తుంది? కృష్ణుడి యొక్క స్పర్శతోటి, కృష్ణుడు స్వయంగా ఆవిడ స్తనాల యొక్క పాలు తాగారు. కృష్ణుడు స్పర్శతోటే ఆవిడ శరీరము దివ్యమైపోయింది. రాక్షస శరీరం కాస్త దివ్యమైపోయింది. దహిస్తే, ఆవిడ దహనం చేస్తే దివ్యమైన సుగంధం వస్తుంది. ఆశ్చర్యపోయారు అందరూ. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్పర్శ చేశాడు ఎవరి స్తనాల్లో పాలు తాగాడు స్వామి. ఇక ఆవిడ యొక్క సద్గతికి ఇక ప్రశ్న ఏంటి, సందేహం ఏంటి? అద్భుతం. ఏనాకేనాప్యేన మన కృష్ణ నివేశితం. ఏదో ఒక భావంతో మనసుని భగవంతుడి మీద పెట్టడమే జీవితాన్ని సార్థకం చేసుకోవడం. చూడండి, రాక్షసులు ద్వేషభావంతో, శిశుపాలుడు ద్వేషభావంతో మనసుని కృష్ణుడి మీద పెట్టాడు. చిన్నప్పటి నుంచి తిడుతూనే ఉన్నాడు శిశుపాలుడు ద్వేషభావంతో. కంసుడికి భయం, మృత్యు భయంతో. ఏదో విధంగా మనసును పెడుతున్నారు వాళ్ళు. ఏదో విధంగా ఎందుకు ప్రేమగా పెడదాం మనం. మరి భగవంతుడు ఎందుకు పొందలేదు? ద్వేషంతో మనసు పెట్టారు, భయంతో పెట్టారు. వారికి భగవంతుడు లభించాడు. అలాంటప్పుడు ప్రేమగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, హరికథ వింటూ ఈ విధంగా జీవితం గడిపితే మనకెందుకు లభించరు? తప్పకుండా లభిస్తారు భగవంతుడు.
తర్వాత మెల్లమెల్లగా కృష్ణుడు పెరుగుతున్నాడు. 6 రోజులు కాలేదు, పొద్దున వచ్చేసింది. ఒక నెల రోజులు కూడా కాలేదు, తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. కంసుడు పంపించాడు, అరే పూతనాన్ని పంపించాను, ఏమైందేంటి? విషయం తెలిసింది, ఇంకెక్కడ పోతున్నా వెళ్ళిపోయింది. వెంటనే తృణావర్తుడిని పంపించాడు. ఈ భయంకరమైన రాక్షసుడు తృణావర్తుడు ఒకసారి యశోద కృష్ణుడికి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. మెల్లమెల్లగా కృష్ణుడు తన యొక్క బరువుని పెంచడం మొదలుపెట్టాడు. ఇంత బరువు అయిపోయాడు కృష్ణుడు. యశోద అనుకుంటుంది, ఏంటి పాలు తాగేసరికి ఇంత బరువు అయిపోయాడు, పెరుగుతున్నాడు మావాడు, లావైపోతున్నాడు అనుకున్నది యశోద. ఇక ఇంతగా భారం అయిపోయాడు కృష్ణుడు. తీసుకెళ్ళి కృష్ణుడిని ఆ పంచలో పడుకోబెట్టింది. ఇంట్లో బోల్డని పనులు ఉన్నాయి. పనుల్లో ఎంతోమంది దాసీలు ఉన్నారు. మరి నందమహారాజు మొత్తం బ్రజమండలకి రాజు. మరి యశోద మహారాణి, ఎంతోమంది దాసీలు, ఎంతోమంది సేవకులు ఉన్నారు. అయినా కూడా యశోద తన సొంత ఇంట్లో సొంత పనుల కోసం లక్షల ఆవులు ఉన్నాయి. ఒక 10 ఆవులు ఉంటేనే ఎంతోమంది సేవ చేయాలి, ఎంతోమంది సేవకులు ఉండాలి. లక్షల ఆవులు ఉన్నాయంటే ఎంతమంది సేవకులు ఉంటారు ఆలోచించండి. పనుల్లో లోపలికి వెళ్ళి పనులు చేస్తుంది యశోద. ఈ సమయంలోనే తృణావర్తుడు అనే రాక్షసుడు వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? సుడిగాలి రూపంలో వచ్చాడు. సుడిగాలి వచ్చి 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 కృష్ణుడిని పైకి లేపుకొని తీసుకెళ్ళిపోయింది. పైకి ఆకాశంలో కొన్ని వందల వేల కిలోమీటర్ల పైకి తీసుకెళ్ళిపోయింది. కృష్ణుడు వాడి మెడకాయ పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకొని బరువు పెంచడం మొదలుపెట్టాడు. ఇంత బరువు అయిపోయాడు, ఇక ఆ రాక్షసుడు భరించలేకపోయాడు. మెల్లగా ఎలా పైకి వెళ్ళాడో అలా కిందకు వచ్చేసాడు. వచ్చి ఒక పెద్ద బండరాయి మీద పడిపోయాడు. కృష్ణుడు ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఎప్పుడైతే వీరు ఆ గాలి శబ్దానికి గోపికలు, గోపాలు, నంద, యశోద వీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణుడు ఎక్కడెక్కడెక్కడ అని చెప్పి మొత్తం అంధకారం అయిపోయింది. ఆ సుడిగాలి ప్రభావం వల్ల అంధకారం అయిపోయింది. ఎప్పుడు వెతుకుతూ చూసేసరికి కృష్ణుడు పక్కనే ఆడుకుంటున్నాడు. ఆశ్చర్యపోయారు. కృష్ణుడు జన్మించినప్పటి నుంచి నందగోకులంలో ఒక్కోసారి ఒక్కొక్క ఉత్పాతం జరుగుతుంది. ఒక్కోసారి ఒక్కొక్క రాక్షసులు వస్తున్నారు. ఈ విధంగా ఉత్పాతం జరుగుతుంది. ఆశ్చర్యపోయారు. ప్రతిసారి కూడా నంద మహారాజు, యశోద అంటున్నారు, మేము నారాయణ భక్తులము, నారాయణుడే మా పిల్లవాడిని రక్షిస్తున్నారు అని వారు నారాయణ నారాయణ అంటూ పిల్లవాడిని ఎత్తుకుంటున్నారు. నిజానికి వాత్సల్య భావము అనే యోగమాయని ప్రవేశపెట్టారు కాబట్టి ఈ నంద యశోదులు ఆ వాత్సల్య భావంతో కృష్ణుడు చూస్తున్నారు. అప్పుడే ఆనందం పొందగలరు. ఈయన భగవంతుడని అంటే ఆనందం పొందగలరా? భగవంతుడు ఈయన అని అంటే ఇంకా యశోద పాలిస్తుందేంటి? తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి హారతిస్తుంది, నైవేద్యం ఇక్కడ పెట్టాను తీసుకో అని అంటది. మరి వాస్తవమైన ప్రేమ, ఆ ప్రేమ యొక్క ఆనందం పొందగలదేంటి? పొందలేదు. కనుక వాత్సల్య ప్రేమని పొందడానికే స్వామి వాత్సల్య ప్రేమనే, ఆ ప్రేమే మూర్తిభవించింది ఈ యశోద. మొత్తం జగత్తులో ఉన్న వాత్సల్య ప్రేమ అంతా కూడా ఒక స్త్రీ రూపం తీసుకుందంటే ఆవిడే యశోద. దేవకీ దేవి కంటే కూడా భాగ్యవంతురాలు యశోద. తృణావర్తుడు చచ్చాడు. నందమహారాజు అంటున్నారు, వాడి పాపానికి వాడు చచ్చాడు, నారాయణుడు రక్షించాడు. వెంటనే నారదుడు అడుగుతున్నారు, స్వామి ఈ తృణావర్తుడు, ఈ రాక్షసుడు ఎవరు? స్వామి చేతిలో చచ్చాడు, వైకుంఠ ప్రాప్తి కలిగింది, ఈ భాగ్యవంతుడు ఎవరు అంటూ నారదుడు ప్రశ్నిస్తున్నారు. బద్రీనారాయణుడు అంటున్నారు, స్వామి పూర్వము పాండ్య దేశము అంటే తమిళనాడు, పాండ్య దేశానికి ఒక గొప్ప మహారాజు సహస్రాక్షుడు అనే ఒక గొప్ప మహారాజు పరిపాలించేవారు పాండ్య దేశాన్ని.
ఈ పాండ్యదేశ రాజు సహస్రాక్షుడు, ఆయనకి 1000 మంది భార్య. ఒకసారి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి తన భార్యలతోటి విహరిస్తున్నాడు, విహారయాత్రకు వెళ్ళాడు. అదే సమయంలో దుర్వాసముని ఆ దారిలో తన 1000 మంది శిష్యులతోటి బయలుదేరుతున్నాడు. ఎప్పుడైతే దుర్వాసముని చూసి కూడా ఈ సహస్రాక్షుడు మహారాజు కనీసం ప్రణామం చేయలేదు. దుర్వాసముని గురించి తెలుసు మీకు, కోపం ఎక్కువ ఆయనకి, భయంకరమైన కోపం. వెంటనే శపించేశారు. అరే, ఇంత పెద్ద యోగిని, ఇంత పెద్ద తపస్విని నన్ను చూసి కూడా ప్రణామం చేయలేదు, వెంటనే రాక్షసుడు వైపు అని చెప్పి శపించారు. వెంటనే సహస్రాక్షుడు వచ్చి దుర్వాసముని కాలు పట్టుకున్నారు. స్వామి క్షమించండి, తప్పైపోయింది, నన్ను ఉద్ధరించండి అంటూ ప్రాధాయపడ్డారు. అప్పుడు దుర్వాసముని అంటున్నారు, ద్వాపర యుగంలో స్వయంగా కృష్ణుడు వస్తారు, ఆయనే చేతులు ఉద్ధరింపబడతాము, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉపాయం చెప్పారు. మరి ఆయనే తృణావర్తుడు రాక్షస రూపంలో వచ్చారు. మెల్లమెల్లగా కృష్ణుడు, బలరాముడు పెద్దవారవుతున్నారు. 3 నెలలు వచ్చాయి కృష్ణుడికి. 3 నెలలు రాగానే కృష్ణుడు ఇటువైపు నుంచి అటువైపు తిరిగాడు. చూడండి, చిన్నపిల్లవాడు కృష్ణుడు, చిన్నపిల్లవాడు అయినా భగవంతుడే కదా, ఏ దశలో ఉన్నా కూడా భగవంతుడే. 3 నెలలు వచ్చాయి. ఇటువైపు నుంచి అటువైపు తిరిగేసరికి యశోదానంద వారు సంబరపడిపోయారు. ప్రతిరోజు ఉత్సవమే, ప్రతిరోజు పండగే. లక్ష్మీపతి, సహస్ర లక్ష్మీపతి, 1000 లక్షల మందికి లక్ష్మీలకి పతి నారాయణుడే స్వయంగా ఉన్నారంటే నిత్యం ఉత్సవమే. నిత్యోత్సవం నతృపు దృషి విప్పిబంత్యం నార్యానరాచ ముదిత కుపిత నిమించ. భాగవతంలో శ్లోకం. నిత్యోత్సవం. గోపికలు గోపాలు వచ్చి తమ కళ్ళతోటి కృష్ణుడు చూస్తున్నారు. చూడడమే వారికి ఉత్సవము. రెప్పపాటు సమయాన్ని కూడా సహించలేకపోతున్నారు. రెప్ప పడుతుందంటే వెంటనే బ్రహ్మను తిడుతున్నారు, స్వామి మీకు సృష్టించడమే తెలియదు, ఈ రెప్పని ఎందుకు ఇచ్చారు అనవసరంగా, ఈ రెప్ప వలన రెప్ప పడిపోతుంది. ఈ రెప్పపాటు సమయాన్ని కూడా వారు సహించలేకపోతున్నారు. చూడండి, నిజమైన వైష్ణవుడు, నిజమైన భక్తుడు వారు ఎవరైతే ప్రతి క్షణము భగవంతుడిని స్మరిస్తుంటారు, ఆయన నామాన్ని, ఆయన కథని, ఆయన రూపాన్ని, ఆయన లీలల్ని ప్రతి క్షణము స్మరిస్తుంటారు, ఒక్క క్షణం కూడా మర్చిపోరు ఎవరైతే నిజంగా విశుద్ధమైన భక్తులు, వైష్ణవులు. ఒక్క క్షణం కూడా వారికి ఎలా ఉంటుందంటే కొన్ని వేల పాములు, తేళ్ళు ఒకసారి కుడితే ఎంత భయంకరమైన వేదన వస్తుందో ఒక్క క్షణము భగవంతుని మర్చిపోతే ఆ వేదన వస్తుంది. అనుభవిస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, గోపికలు గోపాలు రెప్పపాటు సమయం కూడా సహించలేకపోతున్నారు. రెప్ప పడిపోతుందంటే వెంటనే అరే సృష్టించడమే తెలియదు బ్రహ్మకి, అనవసరంగా దేవతల్లాగా మాకు కూడా రెప్ప పడకుండా ఉంటే బాగుంటుంది, దేవతలకు రెప్ప పడదండి, వాళ్ళలాగా మాకు రెప్ప పడకుండా ఉంటే బాగుంటుంది. కృష్ణుడిని ప్రతిక్షణం చూడవచ్చు. కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని దర్శించడం కాదు, తాగుతున్నారు వారు. పిబంతి, కళ్ళతోటి తాగుతున్నారు. స్వామి యొక్క ముఖార విందముల యొక్క సౌందర్యాన్ని కళ్ళతో చూడటం లేదు, కళ్ళతోటి తాగుతున్నారు. చెవులతోటి వినడం లేదు, చెవులతోటి తాగుతున్నారు. చూడండి, పాయసం తిన్నారా అంటే పాయసం తినడం ఏంటి, ఇంత అద్భుతంగా ఉంది, తాగేశాను అంతా, ఇంత అద్భుతంగా ఉంది, తినేంత సమయం కూడా లేదు, ఇంత ఆస్వాదించారు, ఇంకా తాగితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, నవ్వితే తక్కువే తీసుకుంటాము, తాగడం అంటే ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే కళ్ళతోటి చెవులతోటి తాగుతున్నారు స్వామి యొక్క ముఖార విందాన్ని. గోపికలు గోపాలు వచ్చారు. యశోదానంద మారు ఆనందపడిపోతున్నారు. పండగే కృష్ణుడు కాస్త ఇటువైపు నుంచి అటువైపు తిరిగాడు, అంతే గొప్ప పండగ చేశారు. వెంటనే బ్రాహ్మణుల్ని, గోపికలు గోపాలు అందరూ వచ్చేసారు, లక్షల మంది వచ్చేసారు. వెంటనే బ్రాహ్మణులు వేదస్తుతి చేస్తున్నారు. యశోద ఏం చేసింది, అరేలే వీడిని పట్టుకొని కూర్చుంటే పనులు అయితే ఏంటి, జనాలందరూ వచ్చారు, గోపికలు గోపాలు వచ్చారు, మరి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు
వచ్చిన వాళ్ళందరి కానుకలు ఎవరివ్వాలి? నంద, యశోద, రోహిణి వీరే కదా. నందమహారాజు బ్రాహ్మణులు, వచ్చిన గోపాలు వాళ్ళ విషయాలు చూస్తున్నారు. అయ్యా రండి ఇక్కడ కూర్చోండి, వారికి ఇవ్వాల్సిన బహుమతులు, కానుకలు, దానాలు, గోదానము, వస్త్రదానము, అన్ని దానాలు చేస్తున్నారు అక్కడ. ఇక్కడ యశోద చూసింది, అరే వీడిని ఎత్తుకొని కూర్చుంటే పనులేం కావు అని చెప్పి వెంటనే పాలు తాపి బలవంతంగా నిద్రపుచ్చింది. నిద్రపోరా, ఎప్పుడు నిద్రపోతావు ఈ సమయంలో, ఈరోజు ఏంటి నిద్రపో అని చెప్పి నిద్రపుచ్చేసింది. నిద్రపుచ్చి పడుకోబెట్టింది. వెంటనే రోహిణి, యశోద వచ్చిన వారు అందరిని చూస్తున్నారు. హడావుడైపోయింది. ఆ సమయంలో కృష్ణుడు కాస్త చూశారు, అరే నా కోసమే పండగ చేస్తున్నారు, నా పేరు మీద అందరూ తింటున్నారు, వీరు దానం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ నన్ను పడుచుకునే వాళ్ళు ఎవరు? పేరు నాది కానీ అందరూ లాభాలు, మరి నన్ను పడుచుకోవడం లేదు. నన్ను పాలు తాపేసి పడుకోబెట్టారు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఒకే ఒక తన్నాడు. పక్కనే ఒక పెద్ద బండి ఉంది. ఆ బండి మీద పాలు, పెరుగు, నెయ్యి, అన్ని వెన్న, అన్ని పెద్ద పెద్ద కుండలు. ఆ సమయంలో మీరు నందగోకులం ఇప్పుడు వెళ్తే యశోద ఏ కుండలో అయితే పెరుగు చిలికిందో ఆ కుండ ఇప్పటికి కూడా ఉంది, పెద్ద కుండ, ఎంత కుండ. మరి అప్పుడు ఆ సమయంలో మనుషులు అలా ఉంటారు, ఆ విధంగా శక్తి ఉంది, ఆ విధంగా వారు వాడే వస్తువులు కూడా. ఇప్పుడు అంతెందుకండి, ఒక 50 సంవత్సరాల క్రితం చూడండి ఇల్లులు ఎంత, ఆ యొక్క సూరి కానీ ఆ యొక్క ఎంత పెద్ద పెద్దవి ఉంటాయి చూడండి, ఆ దారుబంధం అవన్నీ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి. అంత పెద్ద ఏంటి, ఇంత పెద్ద ఇంత హైట్ కట్టేస్తారేంటి? అప్పుడు ఆ సమయంలో జనాలు ఆ విధంగా ఉంటారు, మరి తలకాయ తగిలిపోద్ది మరి వచ్చేటప్పుడు. అందుకని ఆ సమయంలో అలాగా. ఇప్పుడు మెల్లమెల్లగా హైట్ తగ్గుతూ వస్తుంది. ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత ఇంకా తగ్గిపోతుంది. మరి తినే తిండి చూడండి, అప్పుడు ఆ సమయంలో మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, ఎంత అన్నం తినే ఉంటారు మీరు. కాస్త కారం పచ్చడితో అయినా సరే ఇంత అన్నం తిని ఉంటారు. మరి ఇప్పుడు చూడండి, 10 రకాల కూరలు ఇచ్చినా కూడా మీరు ఇంతే అన్నం తింటారు. మరి ఎందుకని? మెల్లమెల్లగా శరీరం యొక్క ఆకృతి, శక్తి అనేది తగ్గుతూ వస్తుంది. తినే తిండి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఆ సమయంలో యశోద ఆ వాడిన కుండలు, గోపికలు గోపాలు వాడిన కుండలు, పెరుగు కుండలు, పాలు కుండలు, ఇవన్నీ పెద్ద పెద్దవి బండి మీద పెట్టున్నారు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ పెట్టున్నారు. కృష్ణుడు ఎప్పుడైతే ఒకే ఒక తన్నదన్నాడు, మొత్తం బండి ఆకాశం అంత ఎత్తు ఎదిగి ఆ కుండలన్నీ కూడా పగిలిపోయాయి. పాలు, పెరుగు అంతా కూడా. ఆ పక్కనే పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ దృశ్యం చూశారు. ఇంత పెద్ద శబ్దానికి యశోద, నందమహారాజు, రోహిణి అందరూ గోపికలు గోపాలు అందరూ ఇంట్లోంచి బయటకు వచ్చారు. చూసేసరికి కృష్ణుడు కిలకిలా అని నవ్వుతున్నాడు. పక్కన ఇంత పెద్ద బండి, పాలు, పెరుగు అన్నీ పడున్నాయి. వెంటనే వాళ్ళు అడిగారు పక్కన ఆడుకుంటున్న పిల్లల్ని, అరే ఎలా జరిగిందేంటి ఇలా? కృష్ణుడే తన్నాడు, మేము చూసాం. ఈ పిల్లలు అబద్ధం చెప్తున్నారు. కృష్ణుడు తన్నడం ఏంటి? 3 నెలల పిల్లవాడు తన్నడం ఏంటి? ఇంత పెద్ద బండి మరి చూర్ణం అయిపోయింది, ఇరిగిపోయింది, ఎక్కడికక్కడ ముక్కలైపోయింది, ఏ పార్ట్ కా పార్ట్. అద్భుతం. భగవంతుడు అద్భుతమైన లీల చేస్తారు. అందుకే కదా అవతరించింది. నారదుడు అంటున్నారు, స్వామి ఈ శకటాసురుడు ఆ బండి రూపంలో వచ్చాడు, ఒక రాక్షసుడు. కంసుడు పంపించాడు, వాడు వచ్చి వాడి ఆకృతి ఏంటి, దేని మీద కూర్చుంటే ఆకృతి, వచ్చి బండి మీద కూర్చున్నాడు, బండి ఆకృతి అయిపోయింది. అందుకే వాడి పేరు శకటాసురుడు. శకటం అంటే బండి. అద్భుతం. బ్రాహ్మణులందరూ వచ్చారు. శ్రీకృష్ణుడి యొక్క కవచం పాడుతున్నారు. ఇక్కడ కవచం, నారాయణ కవచం భాగవతంలో ఉంది, అలాగే నృసింగ కవచం నృసింగ పురాణంలో ఉంది. ఈ బ్రహ్మవేత్త పురాణంలో శ్రీకృష్ణుడి యొక్క కవచం చాలా అద్భుతం. ఈ యొక్క కవచం
ఇంత అద్భుతం అంటే ఎటువంటి ఆపత్తి వచ్చినా విపత్తి వచ్చినా కూడా ఈ కవచం ఒక్కసారి స్మరించినా పఠించిన శ్రవణం చేసినా అటువంటి భయంకరమైన విపత్తు నుంచి బయటపడతారు. అకాల మృత్యు కూడా స్పర్శ చేయదు. మరి ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే, భయంకరమైన కష్టాల్లో ఉన్నారు, ఇక ఏది దిక్కుతోచదు, ఆ సమయంలో అయినా సరే ఒక్కసారి కవచాన్ని, కృష్ణ కవచం, ఈ కవచాన్ని స్మరించిన, శ్రవణం చేసిన, పఠించిన తత్కాలమే ఆ యొక్క భయంకరమైన విపత్తి నుంచి, ఆపద నుంచి బయటపడిపోతారు. చూడండి, ఇక్కడ కృష్ణుడి కోసమే కృష్ణ కవచాన్ని పఠిస్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణులు వారు వీరందరూ వచ్చి భగవంతుడిని ఎవరు రక్షించగలరు? భగవంతుడే అందరిని రక్షిస్తున్నారు. మరి ఇక్కడ చిన్నపిల్లవాడి రూపంలో వచ్చారు. యశోద నందమహారాజు బ్రాహ్మణులతో అంటున్నారు, అయ్యా కాస్త వేదస్తుతి చేయండి, కాస్త మంగళం పాడండి, మా వాడు జన్మించినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ, మా వాడి రక్షణ కోసం ఏదో ఒకటి పాడండి, పఠించండి అంటూ అడిగారు. అప్పుడు బ్రాహ్మణులు, మరి బ్రాహ్మణులకు తెలుసు స్వయంగా భగవంతుడే కృష్ణుడు ఆవిర్భవించారని వారికి తెలుసు. వారేమి చెప్పినా కూడా వీరు నమ్మరు. వీరు వాత్సల్య ప్రేమలో మునిగిపోయి ఉన్నారు, వీరు నమ్మరు. భలేవారండి బాబు, పాలు దాక్కుండా ఏడుస్తున్నాడు మావాడు, మీరు అంటున్నారు నారాయణుడు. మేము ఏలు పట్టుకొని తిరిగితే తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు, మేము మాటలు నేర్పిస్తే మాట్లాడుతున్నాడు, లేకపోతే మరి మీరు అంటున్నారు నారాయణుడు. నమ్మరు, వాత్సల్య ప్రేమలో ఉన్నారు కాబట్టి. కృష్ణ కవచాన్ని స్తుతించారు వారు. అద్భుతమైన స్తుతి ఇది. ఒకసారి దూరీభూతం కురుభయం భయం కింతే హరౌ స్థితే స్థితాయం మై చ బ్రహ్మన్ సుఖం తిష్ట జగత్పతే శ్రీహరి పాతు తే వక్త్రం మస్తకం మధుసూదన శ్రీకృష్ణాత్ చుషిస్పాతు నాసికం రాధాపతి. చూడండి, భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క భగవంతుని నామంతో రక్షిస్తున్నారు. మా కృష్ణుడి యొక్క మస్తకాన్ని మధుసూదనుడు రక్షించుగాక, మా కృష్ణుడి యొక్క ముక్కుని రాధాపతి రక్షించుగాక. రాధాపతి ఎవరు? మా కృష్ణుడి యొక్క కంఠాన్ని మాధవుడు రక్షించుగాక, మా కృష్ణుడి యొక్క కేశాలని, వెంట్రుకలను కేశవుడు వచ్చి రక్షించుగాక. చూడండి, అద్భుతమైన స్తుతి భాగవతంలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ కృష్ణ కవచం, అక్కడ కృష్ణ రక్షా కవచం, రెండు ఒకటే, భావం ఒకటే. అక్కడ కూడా అంగన్యాసం కరన్యాసం చేశారు యశోద నందమహారాజు. కృష్ణుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని స్పర్శ చేసి మరీ భగవంతుని నామాన్ని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణుడు చెవులు పట్టుకున్నారు, మధుసూదను రక్షించగా, మస్తకం పట్టుకున్నారు, ఆయన ముక్కు పట్టుకున్నారు. ఇలా ప్రతి అంగాన్ని పట్టుకొని స్వామి నామాల్ని ఉచ్చారణ చేస్తున్నారు బ్రాహ్మణులు. మా చిన్ని కృష్ణుడి యొక్క పెదవిని ఋషికేశుడు రక్షించుగాక. అదౌష్ట్రౌ ఋషికేశో దంతపంక్తి గదాగ్రజ. దంతపంక్తి, పళ్ళు అప్పుడప్పుడే వస్తున్నాయి. మా చిన్ని కృష్ణుడి యొక్క పళ్ళు గదాగ్రజుడు, ఎప్పుడు గద పట్టుకొని ఉంటారు నారాయణుడు, ఆయన రక్షించుగాక. ఇలా భగవంతుడి నామాన్ని ఉచ్చారణ చేశారు. అద్భుతం. వెంటనే నారదుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ కృష్ణ కవచము మొట్టమొదటి ఎలా వచ్చింది అసలు? ఎవరెవరు చెప్పారు? సృష్టి ఆరంభంలో మొట్టమొదట భగవంతుడి యొక్క నాభికమల నుంచి బ్రహ్మ ప్రకటమయ్యారు, ఉత్పన్నమయ్యారు. భగవంతుడి సంకల్పంతో ఆయన హృదయంలోకి వేదాలు వచ్చాయి. బ్రహ్మ ఏమి చిన్నప్పటి నుంచి వీళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్వామి సంకల్పం చేసేసారు, మొత్తం వేదాలన్నీ కూడా వచ్చేసాయి బ్రహ్మకి. ఎప్పుడైతే స్వామి యోగ నిద్రలో ఉన్నారు, బ్రహ్మ వేదాలను రక్షిస్తూ తన దగ్గర వేదాలు ఉంచుకున్నారు. వేదం అంటే మూర్తిభవించిన వేదాలు.
ఆ సమయంలో మధు కైటవుడు అనే ఇద్దరు రాక్షసులు, ఇది ఆది రాక్షసులు అని అంటారు. మధు కైటవుడు వీరిద్దరు వచ్చి వారిద్దరి రూపాలను చూసేసరికి బ్రహ్మ భయం వేసింది. ఇంత భయంకరమైన రూపం, అరే రే వీరిద్దరు వచ్చేస్తున్నారు, మరి వచ్చేది దేనికోసం? వేదాలను వదిలించడానికి. బ్రహ్మ భయపడిపోయారు. అమ్మో వీరిద్దరు వచ్చేస్తున్నారు, వేదాలను వదిలిస్తారు, ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడు ప్రార్థించారు. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నా కూడా ఆయన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మన నిద్రకి ఆయన నిద్రకి తేడా చూడండి. మనం నిద్రపోయామనుకోండి, మనకు తెలుస్తున్నాయి. మంచం మీద పడుకున్నారా, కింద పడుకున్నారా, రాజమండ్రిలో ఉన్నారా, లేకపోతే అనకాపల్లిలో ఉన్నారా? నిద్ర ఇంతగా నిద్రపోతే తెలియదు. అసలు పక్కన ఎవరు పడుకున్నారో కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోతారు, అరే రే ఉదయాన్నే అరే రే ఏడైపోయింది అప్పుడే. కనుక నిద్రపోతే మనకేం తెలియదు. కానీ భగవంతుడి యొక్క యోగ నిద్ర, యోగమయ ప్రభావం వలన యోగ నిద్రలో ఉంటారు. స్వామి యోగ నిద్ర అంటే భక్తుల్ని రక్షించడానికి, భక్తుల్ని ప్రత్యక్షంగా వారు తన గురించి ఎక్కడ ఏం చేస్తున్నారు వాటిని నిరీక్షిస్తుంటారు స్వామి. మద్భక్తానం ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎప్పుడు నా గురించి చెప్పుకుంటూ ఉంటారు, నా గురించి వింటూ ఉంటారు, నా గురించి జపిస్తూ ఉంటారు, నా గురించి తలుచుకుంటూ ఉంటారు. అక్కడే కూర్చుంటాను నేను. అక్కడ వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తున్నారు, కానీ నిజానికి భగవంతుడు భక్తుల దగ్గరే ఉంటున్నారు. స్వామికి ఇంకా రెండో పనే లేదు, భక్తుల్ని రక్షించడంలోనే ఆయనకి ఆనందం. బ్రహ్మ చూశారు భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు, మరి ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? భగవంతుడు పరాశయ శక్తి వివిధైవ శ్రూయతే. భగవంతుడు అనంత కోటి శక్తులు ఉన్నాయండి భగవంతుడికి. యోగ నిద్రలో ఉన్నా కూడా యోగమాయ జాగృతంగానే ఉంటుంది. వెంటనే యోగమాయ ప్రకటమైంది. ప్రకటమయ్యి బ్రహ్మని అడిగింది, ఏం కావాలి మీకు? స్వామిని ప్రార్థిస్తున్నాను, మధుకైటకులు వస్తున్నారు, వారి రూపం చూస్తారని నా భయం వేస్తుంది, వేదాన్ని దొంగిలిస్తారు, ఇప్పుడు ఏం చేయాలి? శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి. అప్పుడు యోగమయ అంటుంది, అరే రే ఓహో భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు, మీరు భయపడుతున్నారా? సరే, భయపడకుండా మీకు ఒక కవచాన్ని ప్రదానం చేస్తాను, దాన్ని కృష్ణ కవచం అని అంటారు. ఈ కవచాన్ని మొట్టమొదట యోగమాయ బ్రహ్మకు ప్రదానం చేస్తుంది. ఈ విధంగా బ్రహ్మ తర్వాత గర్గముని, ఇలా పరంపరలు వస్తూ వస్తూ మన దాకా వచ్చింది. దీన్ని కృష్ణ కవచం అంటారు. కవచం అంటే రక్షించేదే కవచం. ఇప్పుడు చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం వేసుకుంటారు ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి. అలాగే ఈ కవచం ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో, ఈ దుఃఖాలయంలో ఆపత్తుల నుంచి, విపత్తుల నుంచి మనం రక్షించుకోవడం. భయంకరమైన కష్టాలు వస్తాయండి ఒక్కోసారి, మనకి దిక్కుతోచదు, ఏం చేయాలి? ఆ సమయంలో ఈ యొక్క కవచాన్ని స్మరించినా చాలు, పఠించినా చాలు, ఇక ఆ భయం నుండి వెంటనే బయటపడిపోతాం. అకాల మృత్యు స్పర్శ చేయదు. యమదూతలు మిమ్మల్ని మీ ఇంటి గడప కూడా తొక్కరు. మొత్తం భరతవర్షంలో ఉన్న తీర్థాల యొక్క ఫలితం లభిస్తుంది ఈ కవచం పఠిస్తే. మొత్తం యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, మొత్తం పృథ్వీని దానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ కవచం పఠిస్తే. అద్భుతమైన కవచం. ఈ కవచాన్ని ప్రదానం చేస్తారు. చూడండి, ఎప్పుడైతే ఒకసారి భగవంతుడు, అందరినీ రక్షించేది భగవంతుడే. పాపం నరకంలో పాపాలు చేసిన వారు నరకంలో వెళ్తారు. నరక యాత్రలు అనుభవిస్తూ భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. భగవంతుడు చూశారు, ఏంటి అరుపులు? అప్పుడు యమధర్మరాజు వచ్చారు, స్వామి ఈ సృష్టిలో పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ పాపులకి మేము యాతన ఇస్తాము, ఆ యాతనని భరించలేక మీరు అరుస్తున్నారు. అప్పుడు భగవంతుడు హృదయంలో దయ వచ్చేసింది. అరేరే, జనులు నరకం వెళ్లకుండా ఏదైనా ఉపాయం ఉందా? అప్పుడు భగవంతుడు అనుకున్నారు,
ఏదో విధంగా ఉపాయం ఆలోచించాలి, లేకపోతే అందరూ నరకం వెళ్ళిపోతారు. అప్పుడు భగవంతుడి శరీరం నుండి ఒక దేవి ప్రకటమైంది, ఆవిడే ఏకాదశి దేవి. ఈ ఏకాదశి దేవి వెంటనే భగవంతుడు అన్నారు, ఈ రోజు నుంచి ఎవరైతే ఏకాదశిని పాటిస్తారో, వ్రతం చేస్తారో, నెలకి 2 ఏకాదశి తప్పకుండా ఏకాదశిని పాటించాలి. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? ఏకాదశి రోజు నిజానికి వ్రతం అంటే ఇదండి, మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఏకాదశి రోజు ఉండలేని పరిస్థితిలో కాస్త మంచినీళ్ళు తీసుకోవాలి. మరి మంచినీళ్ళతో కూడా ఉండలేకపోతే పండ్లు తీసుకోండి. రకరకాల పండ్లు లభిస్తున్నాయి, పండ్లు 4-5 పండ్లు తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా నెలకి 2 ఏకాదశులు వస్తున్నాయి, సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తున్నాయి. ఏకాదశిని తప్పకుండా పాటించాలి. భగవంతుడికి అత్యంత ప్రియమైంది ఏకాదశి. హరిభక్తి, హరిభక్తి యొక్క జనని. హరిభక్తి జాగృతం కావాలి. హరిభక్తి కలగాలంటే ఏకాదశిని తప్పకుండా పాటించాలి. ఏకాదశిని పాటించకుండా హరిభక్తి జాగృతం కాదు. మాధవతిథి భక్తి జనని యతన పాలన కరి. మాధవతిథి ఏకాదశికి ఇంకో పేరు మాధవతిథి, హరివాస తిథి. హరివాసం, హరి రోజే, భగవంతుడి యొక్క రోజే ఏకాదశి. ప్రతిరోజులో ఎవరొకరు దేవత, అధిష్టాన దేవత ఉంటారు ప్రతిరోజు కూడా. మరి స్వయంగా భగవంతుడే ఏకాదశి రోజు తానే అధిష్టాన దేవతగా ఉన్నారు. దాన్ని ఏకాదశి అంటారు. ఎన్ని వ్రతాలు ఉన్నాయి, ఎన్ని నియమాలు ఉన్నాయి, ఎన్ని పూజలు ఉన్నాయి, అన్నింటిలోకల్లా సర్వశ్రేష్టమైంది ఏకాదశి. ఒక్క ఏకాదశిని పట్టుకోండి, మీరు గట్టిగా ఒక్క ఏకాదశిని పట్టుకోండి, ఇక మీ జీవితం, మీ జన్మ ధన్యమైనట్లే. ఎన్నో వ్రతాలు ఉన్నాయి, సోమవారం, శనివారం, శుక్రవారం, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి వ్రతాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ పక్కన పెట్టండి. తృప్యంతి తస్కంద భుజోపశాఖ. చెట్టు మొదలకు నీళ్ళు పోస్తే చాలు, అయిపోయింది. చెట్టు మొదలకు నీళ్ళు పోస్తారు, మొదలకు నీళ్ళు పోస్తే చాలు. వేళ్ళు నీటిని గ్రహించి మెల్లమెల్లగా ఆ కాండము, ఆ శాఖలు, ఉపశాఖలు, ఆకులు, పండ్లు, పూలు అన్నీ కూడా వృష్టి అవుతాయి, శక్తిని పొందుతాయి. మరి ఆ నీళ్ళు తీసుకెళ్ళి కొమ్మకి వేశారు, లేకపోతే కాండానికి వేశారు, లాభం ఏంటి? వేళ్ళకి నీళ్ళు పోయాలి. అలాగే సర్వదేవతలకి వేళ్ళు భగవంతుడు. సర్వదేవమయో హరి. కనుక ఏకాదశి వ్రతాన్ని ఒక్కటి చేయండి. కనుక ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. అలాగే భాగవతంలో ఒక శ్లోకం ఒకసారి నేను చెప్తాను, మీరు అందరూ చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్భాగవతంలో 16,000 శ్లోకాలు ఉన్నాయి. 16,000 శ్లోకాల యొక్క సారం ఈ ఒక్క శ్లోకంలో ఉంది. కనీసం ఈ ఒక్క శ్లోకాన్ని స్మరించండి, 16,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. కేవలం ఈ ఒక్క శ్లోకాన్ని స్మరిస్తే 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవతాన్ని మొత్తం 18,000 శ్లోకాలని పఠించిన ఫలితం లభిస్తుంది. ఈ ఒక్క శ్లోకం చాలు, మొత్తం భాగవత సారం ఇందులో ఉంది. కృష్ణాయ, భగవంతుడి పేరు కృష్ణుడు. కృష్ణాయ వాసుదేవాయ, వసుదేవుని యొక్క తనయుడు కాబట్టి వాసుదేవాయ. కేవలం వసుదేవుడికే జన్మించారేంటి?
దేవకి నందనాయచ, వసుదేవుడు దేవకి ఇద్దరికి కూడా జన్మించారు. మథురా నుంచి నందగోకులం వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు నందగోప కుమారుడయ్యారు. అందుకే నందగోప కుమారాయ. గోవుల్ని కాచారు, గోపికల్ని గోపాలను రక్షించాడు. అప్పుడే గోవిందుడయ్యారు. చూడండి ఎంత సులభమైన శ్లోకం. 18,000 శ్లోకాల్లో ఇంతకంటే సులభమైన సారమైన శ్లోకం ఇంకోటి లేదు. కృష్ణాయ, భగవంతుడి పేరు కృష్ణాయ, వాసుదేవాయ, దేవకి నందనాయ చ. ఎంత మధురమైన శ్లోకం చూడండి. నందగోప కుమారాయ, నందగోప కుమారుడు అయిపోయారు. గోవిందాయ నమో నమః. గోవింద ఈ పేరు అందరికీ గుర్తుంటుంది. కృష్ణుడి పేరు గుర్తుంటుంది, దేవకి వసుదేవుడి పేరు గుర్తుంటుంది, నందగోప కుమారుడు గుర్తుంటుంది. మరి మర్చిపోయే పేరు ఏం లేదు. ఎంత సహజంగా ఉంది, ఎంత సరళంగా ఉంది, ఎంత అద్భుతమైన శ్లోకం. ఒక్క శ్లోకాన్ని పట్టుకోండి, జీవితం ధన్యమైపోతుంది. ఈ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక్క శ్లోకం చాలు, ఈ ఒక్క మహామంత్రం చాలు జీవితం ధన్యం చేసుకోవడానికి. మీరు ఎంత జపించగలరో అంత జపించాలి, ఇప్పుడే జపించాలి. ఆరోగ్యం బాగుంది, చేతులు కాళ్ళు బాగున్నాయి, రాగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, తినగలుగుతున్నారు. ఈ శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుంది ఎవరైనా చెప్పగలరా ఏంటి? మరి జ్వరం వచ్చింది, లేకపోతే తలనొప్పి వచ్చింది, లేకపోతే కడుపు నొప్పి వచ్చింది, మనం ఏదైనా పని చేయగలమా? భక్తి అసలు చేయలేము. ఇంట్లో పనులు చేయొచ్చాము కానీ భక్తి చేయలేము. కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇప్పుడే భక్తి చేయాలి, ఇప్పుడే నామం చేయాలి. ఎంత చేయగలదు ఇప్పుడే చేసేది. ఎంత నామం చేయగలదు. ప్రతి క్షణము కూర్చున్నానంటే నామం చేస్తున్నాడు అంతే, కృష్ణారామ అంటూ ఉన్నాను అంతే. ఈ కలియుగంలో ఇదే తపస్య, ఇదే వ్రతం, ఇదే పూజ, ఇదే తీర్థయాత్ర. మీరు ఇంట్లో కూర్చోడు కృష్ణారామ అంటే మొత్తం భరత వర్షంలో తీర్థాలు చేసిన ఫలితం లభిస్తుంది. తీర్థాలన్నీ వచ్చి మీ పక్కన కూర్చుంటాయి. తీర్థయాత్రకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రకు వెళ్ళి పరిశ్రమతో కూడిన తీర్థయాత్ర చేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ అక్కడికి వెళ్ళాము, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ఈ యాత్రకి వెళ్ళాము, ఆ యాత్రకి వెళ్ళాము, ట్రైన్లో మేము ఉండలేము, ఆ బస్సులో ఎక్కాము. మరి ఈ విధంగా తీర్థయాత్ర కంటే ఇంట్లో కూర్చోండి కృష్ణారామ అంటే తీర్థాలన్నీ వచ్చి మీ పక్కనే కూర్చుంటాయి. భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడే, ఆయన చరణాల్లోనే తీర్థం అంటాం కదా. ఆయన చరణాలకే గంగా యమున గోదావరి అన్నీ కూడా తీర్థాలు అక్కడే ఉన్నాయి. కనుక సర్వము మీ దగ్గరకు వస్తుంది. భగవంతుడిని యొక్క పవిత్రమైన నామాల్ని మీరు మీ నాలుగు మీద ఉచ్చారణ చేస్తే సర్వం మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కనుక అద్భుతమైన, అలాగే తులసీదేవి యొక్క అష్టనామావళి ఎన్నోసార్లు చెప్పాము, ఒకసారి చెప్పండి. బృందా 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసార 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 నందిని 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 తులసి 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 కృష్ణజీవని 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 కృష్ణజీవని. ఇవి ఈ 8 పేర్లు బృందారాణి అంటే తులసీదేవి యొక్క 8 పేర్లు. అష్టనామావళి అంటారు. తులసీదేవి యొక్క అష్టనామావళి. ఈ 8 పేర్లని నిత్యం స్మరించండి. మీరు ప్రదక్షిణ చేస్తున్నారు, స్వామికి నైవేద్యం సమర్పిస్తున్నారు, లేకపోతే నది స్నానానికి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు, ఎక్కడ ఎప్పుడు ఏ క్షణమైనా నిత్యం ఈ 8 నామాల్ని స్మరించండి. పాపం స్పర్శ చేయదు, యమదూతలు మీ ఇంటి గుమ్మం కూడా తొక్కరు, సద్బుద్ధి కలుగుతుంది,
మంచి బుద్ధి కలుగుతుంది. ఈ యొక్క మనసు బుద్ధి అనేది భగవంతుడి మీదకే వెళ్తుంది, ఇక మాయలోకి వెళ్ళదు. ఎందుకంటే భగవంతుడికి అత్యంత ప్రేమ తులసీదేవి. ఆయన చరణాలకి నిత్యము అంటిపెట్టుకొని ప్రతి నిత్యం భగవంతుడి చరణాలకి అంటిపెట్టుకుంటుంది తులసి. తులసి భగవంతుడి యొక్క ప్రేయసి, ఆయనకి ప్రియమైనది తులసి. అందరికి ప్రియము భగవంతుడు. మరి భగవంతుడిని ఎవరో ప్రశ్నించారు, స్వామి మీకు ప్రియం ఏంటి? నాకు ప్రియం తులసి అన్నారు. మరి ఆయనకి ప్రియమైంది ఆయనకిస్తే, ఆవిడ్ని స్మరిస్తే ఆయన ఎంత ఆనందపడిపోతారు చూడండి. ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఆహార పదార్థాలు ఏదో ఒకటి మీకు బాగా ఇష్టం, మరి అది పెడితే మీకు ఎంత ఆనందం కలుగుతుంది. మీకు లడ్డు ఇష్టమో లేకపోతే పాయసం ఇష్టం, ఆ పాయసం పెట్టామనుకోండి, ఎన్నో పెట్టాము, అందులో మీకు ఇష్టమైంది ఒకటేమో రెండో ఉంటాయి, అంతే కదా. అవి పెడితే మీకు ఆనందం కలుగుతుంది, మిగతా వాటి జోలికి వెళ్ళరు, ఎక్కువగా అదే తీసుకుంటారు, ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి. కనుక భగవంతుడికి అత్యంత ప్రియమైనది తులసి. లక్ష్మీదేవి అయినా సరే తన భక్తుల్ని అనుగ్రహించడానికి ఒక క్షణమైన నారాయణ పాదాలు వదిలి వెళ్ళొచ్చేమో, కానీ తులసీదేవి నిత్యం ఆయన చరణాలకు అంటిపెట్టుకుంటుంది. అందుకే లక్ష్మీదేవికి అసూయ కలుగుతుంది తులసీదేవిని చూసి. అబ్బా, ఈవిడ ఎప్పుడు కూర్చొని ఉంటుంది పాదాల దగ్గర, నేను నిత్యం సేవ చేస్తున్నాను, నేను ఒక్క క్షణమైనా నా భక్తుల్ని అనుగ్రహించడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, రాజమండ్రి, తణుకు, అమలాపురం అలాగా, కానీ ఈవిడ మాత్రం స్వామి చరణాలను అంటిపెట్టుకొని ఉంటుంది. స్వామికి శయనమిచ్చేటప్పుడు కూడా తులసి వేస్తారు, స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు తులసి, స్వామికి జలం సమర్పించేటప్పుడు తులసి. ప్రతి నిత్యము కొన్ని వందల పుష్పాన్ని సంగ్రహించి మీరు మాల తయారు చేస్తారు, మాల తయారు చేసి స్వామికి ఇచ్చారు, కానీ స్వామి చూస్తున్నారు, అరే ఇంత పెద్ద మాల ఇన్ని పుష్పాలతో తయారు చేసి మాల సమర్పించారు, కానీ ఒక్క తులసి పత్రం లేదు ఇందులో, అయ్యో అంటారు. కనుక నైవేద్యం సమర్పించిన, జలం సమర్పించిన, పుష్పమాల సమర్పించిన ప్రతిదీ కూడా తులసితోటే ఆయనకు ఆనందం కలుగుతుంది. కనుక తులసిని పత్రాన్ని సమర్పించాలి. ఒక్క తులసి పత్రం సమర్పించండి ప్రతిరోజు, మరి సర్వము కృష్ణుడు మీ దగ్గర ఉన్నట్లే. ఈ కథ మీకు తెలుసు, ద్వాపర యుగంలో మొత్తం సత్యభామ అన్నీ తీసుకొచ్చింది, నగలన్నీ తీసుకొచ్చి పెట్టేసింది. చూడండి స్వామి నా దగ్గర ఎన్ని ఉన్నాయని. రుక్మిణీదేవి కృష్ణ అని రాసి ఒక తులసి పత్రం తీసుకొచ్చి పెట్టింది. మరి ఒక్క పత్రం ఎదురుగా ఎంత పెద్ద నగల షాప్ అంతా కూడా అస్సలు కదలలేదు. ఈ భారానికి ఆ పైన అలాగే ఉంది, మొత్తం నగలన్నీ తీసుకొచ్చి చివరికి సత్యభామ వచ్చి కూర్చుంది కూడా. భగవంతుని నామం యొక్క మహిమ అపారం. చతుర్భుజ బ్రహ్మ నిత్యము భగవంతుని నామాన్ని జపం చేస్తుంటారు. పంచముఖ శివుడు నిత్యము భగవంతుని నామాన్ని శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనే తారక మంత్రాన్ని నిత్యం శివుడు జపం చేస్తుంటారు. మరి శివుడు, ఎంతోమంది దేవతలు పార్వతీదేవి ప్రశ్నించారు శివుడిని, స్వామి మీకు అత్యంత ప్రేమ ఎవరు? స్వామి భగవంతుడు. అందులో ఏ నామం? రామనామం అత్యంత ప్రేమనామం. శివుడు స్వయంగా అంటున్నారు, కాశీ మోక్షధామం అంటారు కాశీ. కాశీ మహాశ్మశానం. కాశీలో శరీరం త్యాగం చేసిన వాడు, కాశీలో ఆ యొక్క మణికర్ణ ఘాటులో ఆ యొక్క శరీరాన్ని దహన సంస్కారం చేసిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. మోక్షధామంలో సప్తపురిలో కాశీ ఒకటి. స్వయంగా భక్తులు అడుగుతున్నారు, స్వామి స్వామి ఈ కాశీ మహాత్మ్యం ఇంత అద్భుతం ఎలాగ? స్వయంగా శివుడు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే నా ధామానికి, నా ఇంటికి వస్తారో, నా ఇల్లు ఇది, కాశీ అంటే ఏంటి? భగవంతుడి ఇల్లు, వారికి రామనామాన్ని ఉపదేశం చేస్తాను. రామ అనే 2 అక్షరాలని వాడి చెవులో ఉచ్చారణ చేస్తాను. ఉచ్చారణ చేయడంతో వాడికి మోక్షం లభిస్తుంది. చూడండి, స్వయంగా పార్వతీదేవి తన పైట చెంగుతోటి కాస్త గాలి వీస్తుందన్నమాట. అరే మోక్షం పొందాడు వీడు. కనుక భగవంతుడి నామం యొక్క మహిమ అపారం. ఈ కలియుగంలో జన్మించడానికి దేవతలందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు. స్వామి కలియుగంలో భగవంతుని ప్రార్థి అత్యంత సులభం. కృతే కలు భవిష్యంతి నారాయణ పరాయణ. కలియుగంలో నారాయణ భక్తులు చాలామంది ఉంటారు. దేవతలు సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో జన్మించిన ఋషిములు వారు కూడా వచ్చి స్వామిని
ప్రార్థిస్తున్నారు, స్వామి కలియుగంలో మాకు జన్మివ్వండి. కనుక అత్యంత మహిమ కలిగింది భగవంతుని నామం. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కృష్ణారామ అంటూ ఉండండి. ఇది ఎవరినొకరిని తలవకుండా మనసు ఉంటుందా? మరి ఎవరిని ఏదో తలవడం, భగవంతుని తలవండి. కనుక ఈరోజు పూతన ఉద్ధారం గురించి, తృణావతుడు ఉద్ధారం గురించి, శకటాసుర ఉద్ధారం గురించి, వారి పూర్వజన్మ గురించి మనం చెప్పుకున్నాం. రేపు బహుశా నృత్యం ఏదో జరుగుతుంది హారతి తర్వాత అంటున్నారు. ఒకవేళ రేపు కాకపోతే ఎల్లుండి స్వయంగా గర్గాచార్యులు వచ్చి నామకరణం చేస్తారు కృష్ణుడికి బలరాముడికి. నామకరణం, ఈ నామకరణ కార్యక్రమం మనం చెప్పుకుంటాం. అలాగే తర్వాత లీలల గురించి, రాధానామం యొక్క మహిమ గురించి గర్గాచార్యులు స్వయంగా నందయశోదులు చెప్తారు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అసలు రాధా నామం ఎక్కడుందేంటి, ఏ శాస్త్రంలో ఉందేంటి అని అడుగుతూ ఉంటారు. మరి స్పష్టంగా ఈ బ్రహ్మవైవర్త పురాణంలో గర్గాచార్యులు స్వయంగా రాధారాణి యొక్క మహిమను చెప్తున్నారు. రాధానామం ఎలా వచ్చింది, మహిమ ఏంటి, ఈ విషయం గురించి చెప్తున్నారు. కనుక మనం తర్వాత మిగతా విషయాల గురించి మనం చెప్పుకుంటాం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ విద్యా నిర్మల నీలమేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద నందనందన నవనిత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్య పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖవర్ధన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హరి గోవింద మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన మృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద నాథ రక్షక యాపద్బాంధవ శరణగత వత్సల కరుణాసాగర గోవింద హరి గోవింద
కమలదలాక్ష కామితఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీనాయక దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అవ్యహస్త ప్రదర్శన మధ్యావతాయ శంఖచక్రధర సారంగగదర విరజాతిరస్త విరోధివర్ధన గోవింద హరి గోవింద సాలగ్రామధరం సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరితిలక కాంచనాంబధర గరుడవాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద వానరసేవిత వారిది వందన ఏడు కొండలవాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవా పరమదయాకర గోవింద హరి గోవింద వజ్రకవచధర వైజయంతిమాల వడిగసులవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద బ్రహ్మాండ రూప భక్తరక్షక నిత్య కళ్యాణ నీరజనాభ యాతి రామ ప్రియా హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగత్సాచిరూప గోవింద హరి గోవింద అభిషేక ప్రియా యా పరివారణ రత్న కిరీట రామానుజనుత
प्रकाश आश्रित पक्ष नित्य शुभप्रद निखिल लोकेश गोविंद हरि गोविंद आनंद रूपा आद्यांतरहिता इह परदायक यमराज रक्षक परमदयालो पद्मनाभ हरि तिरुमलवासा तुलसी वनमाल गोविंद हरि गोविंद शेषाद्रि निलया शेषसायि श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद हरि गोविंद